ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలుగు బైబిల్ క్విజ్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలని మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నామండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారండి? దేవుని యొక్క మహాకృప ద్వారా మరి ఎంతవరకు దేవుడు జరిగించిన బైబిల్ క్విజ్ కార్యక్రమాన్ని బట్టి దేవునికి మహిమ తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినం మరి ప్రశ్నలకి సమాధానాలు, అదే రీతిగా మరి ఎవరు ఎంతమంది ఈ యొక్క బైబిల్ క్విజ్ రాశారనే వివరాలు, అది ఎవరు విజేతలు అనేది కూడా మనము చూద్దాం. మరి అంతకంటే ముందుగా మొదటి యోహాను రాసిన పత్రిక నుంచి, అలాగే మొదటి దశలోనిక పత్రిక నుండి ఇవ్వబడిన ప్రశ్నలకి సమాధానాన్ని ఇప్పుడు మనము చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, చూశారు కదండి, 76, 77 మొదటి యోహాను రాసిన పత్రిక నుంచి, మొదటి దశలోనిక పత్రిక నుంచి ప్రశ్నలకి సమాధానాలు ఈ రీతిగా ఇవ్వడం అనేది జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క సమయంలో 76, 77 76 బైబిల్ క్విజ్ కార్యక్రమంలో మొదటి యోహాను పత్రిక నుంచి 33 మంది రాశారు. మొదటి దశలోనిక పత్రిక నుంచి 36 మంది రాశారు. మరి రెండింటిని రాసిన వారిని మాత్రమే మనము 2 వీక్స్ ఒకసారి విజేతల వీడియో అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం చూసినట్లయితే మరి మొత్తము 33 మంది ఈ యొక్క బైబిల్ క్విజ్లో మరి రెండింటిలో కూడా మరి 33 మందిని లక్కీ డ్రాకి ఎంపిక చేయడం అనేది జరిగింది. ఈ 33 మందిలో మరి విజేతలు ఎవరనేది మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మరి సిస్టర్ రాణి గారు రాయకల్ జగిత్యాల ప్రాంతం నుంచి ఈ యొక్క 76, 77 విజేతలో వీరి విజేతగా ఉన్నందుకు దేవునికి మహిమ తెలియచేస్తూ ఉన్నాం. అదే రీతిగా రెండో విజేత మనం చూసినట్లయితే దీప్తి గారు రాజమండ్రి ప్రాంతం నుంచి 76, 77 ఎపిసోడ్లో వీరు విజేతగా ఉన్నందుకు దేవునికి మహిమ తెలియచేస్తూ ఉన్నాం. మూడవ విజేత అనుజ గారు కాకినాడ ప్రాంతం నుంచి, వీరు 76, 77 ఎపిసోడ్లో వీరు విజేతగా ఉన్నందుకు దేవునికి మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, మరి వీరి యొక్క ముగ్గురిని బట్టి దేవునికి మహిమ తెలియజేస్తున్నాం. అలాగే ప్రత్యేకంగా బైబిల్ క్విజ్ కార్యక్రమం తరపున కాంగ్రెస్ తెలియజేస్తూ వీరింకను దేవుని యొక్క జ్ఞానంలో మరింతగా అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే మరి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో పాల్గొన్న వారి యొక్క నేమ్స్
కదండి. 76, 77 బైబిల్ క్విజ్లు చాలా చక్కగా అద్భుతకరంగా మరి పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తూ ఉన్నామండి. ప్రియ దేవుని బిడ్డల యొక్క బైబిల్ క్విజ్కి అలాగే ప్రైజ్ మనీ అందిస్తున్నవారు మరి ప్రతి నెల కూడా భారతి గారు కాకినాడ ప్రాంతం నుంచి మరి వారు ఈ యొక్క బైబిల్ క్విజ్కి చేస్తున్న ఈ యొక్క ప్రోత్సాహాన్ని బట్టి దేవునికి మహిమ తెలియజేస్తున్నాం. అలాగే స్వరూపరాణి గారు భీమవరం ప్రాంతం మరి వారు కూడా మరి యొక్క బైబిల్ క్విజ్కి వారు పంపించిన విధాన్ని బట్టి దేవునికి మహిమ తెలియజేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మనము నెక్స్ట్ మంగళవారము మన బైబిల్ క్విజ్ అనేది మనం చూసినట్లయితే ఏ పుస్తకం నుండి అనేది 2 కొరింథీ పత్రిక నుంచి ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. తప్పనిసరిగా పాల్గొనండి. మరి సమయం అనేది 24 గంటలు ఎందుకని ఇవ్వడం అనేది జరుగుతుందంటే మరి ఆ పనిపాట్లో ఉంటారు కాబట్టి మరి బైబిల్ గ్రంథాన్ని ధ్యానించి ఒక ప్రశ్నలకి సమాధానాలు ఇస్తారని మరి ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాం. కేవలం పోటీ కొరకు కాదు, బైబిల్ గ్రంథాన్ని ధ్యానించడం కొరకు మాత్రమే ఈ యొక్క బైబిల్ క్విజ్ కార్యక్రమం. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క 2 కొరింథీ పత్రికను మరి వారంలో పూర్తి చేయండి. ఈ రీతిగా మరి వారానికి ఒక పుస్తకం నుండి బైబిల్ క్విజ్ అనేది నిర్వహించడము జరుగుతుంది. అదే రీతి ఈ యొక్క సమయంలో మరి ప్రార్థన చేసుకుని యొక్క కార్యక్రమాన్ని మనము ముగించుకుందాం. మహోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త అయిన దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి 76, 77 బైబిల్ క్విజ్లో పాల్గొన్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే లక్కీ డ్రా ద్వారా విజేతలుగా ఉన్న బిడ్డలను బట్టి కూడా ముగ్గురిని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మరి ఆర్థికంగా ప్రార్థన పూర్వకంగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి. అలాగే నెక్స్ట్ మంగళవారం జరగబోయే బైబిల్ క్విజ్లో ఇంకా అనేక మంది పాల్గొని దేవుని వాక్యంలో దైవాశీర్వాదాలు పొందుకునే కృపను ధన్యతను కూడా మీరు దయచేయమని, ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించి మీరు బలపరచమని, మీరే సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తూ ఉన్నామని. తదుపరి మంగళవారము 2 కొరింథీ పత్రిక నుంచి ప్రశ్నలను ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా పాల్గొనండి. మరి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకొనుటకు ఇంకనూ బలపరచబడుటకు మాత్రమే ఈ యొక్క కార్యక్రమం కాబట్టి ప్రత్యేకంగా మరి ప్రతి ఒక్కరూ కూడా మరి పాల్గొనండి. దేవుడు మళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.